ఎవరినైనా ఎంతవరకు నమ్మాలి? ఏ మనిషినైనా కొంతవరకే నమ్మాలి. పూర్తిగా నమ్మకూడదు. నీ నీడే అమావాస్యలోను, పున్నమిలోను, చీకటిలోను, వెలుతురులోను నిన్ను మోసం చేస్తది. ఒక్కోసారి చిన్నగా, ఒక్కోసారి పెద్దగా, ఒక్కోసారి కనిపించకుండా పోతుంది. నీ నీడే నిన్ను అంత మోసం చేస్తే నీడలాగా తోడుంటామని చెప్పిన వాళ్ళు మోసం చేయకుండా ఉంటారా? నీ అవసరం వచ్చినప్పుడు నేనున్నాను. నీ బాధలు పంచుకుంటాను. నీకేమైనా చూసుకుంటాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అని చెప్తా ఉంటారు. నీతో అవసరం అయిపోయిన తర్వాత అస్సలు నువ్వెంత ఆపదలో ఉన్నా, చనిపోతున్నా కూడా రారు. నీకు నచ్చిన వాళ్ళు కూడా అంతే. నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పూర్తిగా నమ్మితే నీకు అనుమానం వస్తుంది. ఈళ్ళు నన్ను పరాయి వాళ్ళని చేస్తున్నారు. నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నా ప్రేమని వేరే వాళ్ళకి నా ప్రేమని వేరే వాళ్ళకి పంచుతున్నారు అని అనుమానం వస్తుంది. నిన్ను నచ్చేవాళ్ళు ఎప్పటికైనా నీతోనే ఉంటారు. నీ ప్రేమ నీకే ఉంటుంది. నీ వాల్యూని ఎప్పుడు తగ్గించరు. ఒక్కోసారి ఒకరితో క్లోజ్‌గా ఉన్నా సరే, ఒక నిమిషం, ఒక రోజు, 2 రోజులు అంతే. ఎక్కువ రోజులు వాళ్ళతో క్లోజ్‌గా ఉండరు. నీ విలువ, నీ స్థానం వాళ్ళకివ్వరు. వాళ్ళ మనసులో నీ స్థానం అలానే ఉంటుంది. ఏదోదో ఆలోచించి, నా మీద ప్రేమ తగ్గింది, నన్ను మర్చిపోతున్నారు, నన్ను మోసం చేస్తున్నారని నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళని అపార్థం చేసుకుంటే, అలాంటి వాళ్ళు దొరకటం కష్టం. ఎప్పటికీ దొరకరు. ఒకవేళ దొరికినా అనుమానిస్తాడు, అపార్థం చేసుకుంటాడని మళ్ళీ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. సో, ఏదైనా కొంతవరకే. ఎక్కువ ప్రేమించకూడదు. అలా అని తక్కువ ప్రేమించకూడదు. మన స్థానంలో మనం ఉంటే, మన మనసులో నిలకడ ఉంటే, నీ ప్రేమలోను, నిన్ను ప్రేమించే వాళ్ళలోను, లేకపోతే నిన్ను మోసం చేద్దామని వచ్చిన వాళ్ళలోను నిలకడ ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలిసిపోతుంది.